మిత్రులందరికీ మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ప్రతిరోజు కూడా అనేక వినూత్నమైనటువంటి సినిమా కథలను మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి కథ తపస్సు అనే సినిమాని మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ చిత్రంలో ప్రేమ పునీతమైనది, త్యాగం దైవానికి దగ్గర చేసిన పయనం. కానీ ఒక మనిషి పేరు మీద మచ్చపడినప్పుడు ఆ మచ్చను మౌనంగా భరించటం, అదే నిజమైన తపస్సు. స్వచ్ఛమైన మనసు, అమాయకమైన హృదయం, సమాజపు తప్పులను మోసిన ఒక గురువు కథ. ఇది 1995లో వచ్చిన సినిమా తపస్సు. సంగీతమయమైన కోటి స్వరాల కలిపి శిల్పి కదలికల మధ్య బరువైన భావాలు మాట్లాడిన ఒక చిత్ర కథనం. ఈరోజు మనం విన్నది ఓ త్యాగగాథ, ఒక తపస్సు, ఒక గురువు కథ. పాత్రల పరిచయం. విశ్వం అనగా భరత్ గారు తక్కువ మాట్లాడే వ్యక్తి, కానీ ఎక్కువ అనుభవించే యువకుడు. గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడు. నిజాయితీ, ధర్మం, సత్యం అన్నీ అతని ప్రాణాలు. రేణుక అంటే కృష్ణ భారతి గారు కౌశల్యం, సంప్రదాయం కలగలిపిన కుటుంబంలోంచి వచ్చినటువంటి విలువలు కలిగిన, బలంగా విలువలు నమ్మినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు రేణుక అనగా కృష్ణ భారతి గారు. రామచంద్రయ్య గారు గ్రామ పెద్ద, ఆచార వ్యవహారాలపై కఠినతతో నడిచే వ్యక్తి. భానుమతి అనగా రేణుక తల్లిగారు అనుభవజ్ఞురాలు. ఆమె కూతురి జీవితం కోసం తన విలువల్ని పరీక్షించుకునే పాత్ర ఏమిది. కథ ప్రవాహం, భావోద్వేగ మరియు న్యాయ సామాజిక మేళవింపు. ఈ కథ మొదలవుతుంది ఓ ప్రశాంతమైన ఊరిలో. విశ్వం విద్యా ప్రసారంలో పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతూ ఉంటాడు. అతడి నిస్వార్థతను గమనించే రేణుక అతనిపై గౌరవంతో ప్రేమను అంకితం చేస్తుంది. కానీ జీవితం అందరికీ ఒకేలా ఉండదు కదా. ఓ అఘటిత సంఘటన, విశ్వంపై తప్పుడు అభియోగం, సమాజం అతడిని తిరస్కరిస్తుంది. ఇక్కడే కథకు అసలైన తపస్సు అర్థం మొదలవుతుంది. విశ్వం నేరం చేయలేదని తెలిసిన తన పరువు కోసమే కాదు, చిన్నారి పట్ల సమాజం తప్పుగా తీర్పు చెప్పనివ్వకూడదని అతను మౌనంగా సహించి సేవనే తన బాధ్యతగా స్వీకరిస్తాడు. ప్రేమ, బాధ్యత, సత్యం ఈ మూడింటి మధ్య నడిచిన విశ్వం జీవితం మనసును కదిలించే వేదన, మానవత్వాన్ని జ్ఞాపకం చేసే తీర్పు, ఇవన్నీ కలిపిన కథే తపస్సు. అవార్డులు మరియు గుర్తింపులు. తపస్సుకి సామాజిక విలువలు, మానవతా విలువలపై నిలబడిన ఓ సాధారణ గాథగా విమర్శకుల నుండి మంచి అభినందనలు లభించాయి. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చినప్పటికీ ఇది భారత పారేపల్లి అన్న దర్శకుడు గారికి మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి సినిమా. సంగీత దర్శకుడు శ్రీ కోటి ఈ సినిమాలో చాలా మెలోడియస్ అండ్ క్లాసికల్ టచ్ ఉన్న పాటలను ఇచ్చారు. కొన్ని పాటలు ఆడియన్స్ హృదయాలను ఇప్పటికీ తాగుతూ ఉన్నాయి. ఫిల్మింగ్ వెనుక విశేషాలు. దర్శకుడిగా భరత్ పారేపల్లి తొలి ప్రయత్నాల్లో ఒకటి. తపస్సు సినిమా ద్వారా దర్శకుడిగా భరత్ పారేపల్లి తన సామాజిక బాధ్యతను చూపించారు. విద్య, నైతికత, త్యాగం వంటి విలువలపై ఒక సందేశాత్మక కథను చెప్పాలనే ఉద్దేశంతో సినిమాను రూపొందించారు. హీరోగానే కాక కథకుడిగాను భరత్ పాత్ర. ఇందులో నటించిన భరత్ ఈ కథను స్వయంగా రచించినట్టు చెబుతారు. ఆయనకు ఇది ఫ్యాషన్ ప్రాజెక్ట్ లాగా ఉండేదని పరిశ్రమ వర్గాల్లో ఒక అభిప్రాయం. కృష్ణ భారతి కథానాయిక కృష్ణ భారతి నటనకు సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది. ఆమె పాత్రలో నిగూఢమైన ప్రేమ, బాధ, విశ్వాసం కనిపిస్తాయి. సాధారణ సెటప్, లోతైన భావాలు, పెద్ద సెట్స్, మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ విలువలు లేకపోయినా తపస్సు కథలో ఉన్న భావోద్వేగాలు, న్యాయం పట్ల పట్టుదల, ప్రేమలో తపన ఇది ప్రేక్షకులకు మంచి మానసిక అనుభూతిని ఇచ్చాయి. మానవత్వాన్ని, మౌనతను వాక్యాలుగా మార్చిన సినిమా ఇది. ఈ సినిమా యూఎస్పీ డైలాగ్ కంటే వ్యక్తుల నడత, నిశ్శబ్దం, త్యాగం, పోర్ట్స్ ఎమోషనల్ లేకుండా చాలా సింపుల్గా ఈ కథను చెప్పడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సాంప్రదాయ విలువలపై ఆధారపడినటువంటి సినిమా ఈ తపస్సు అండి. ఆ కాలంలో వస్తున్న కమర్షియల్ సినిమాల మధ్య తపస్సు వంటి సినిమాలు ఒక శాంతమైన చెరువులా ఉండేవి. ఇవి హిట్ కాకపోయినా
కలచేవి ప్రేరణాత్మకమైనటువంటి సమాజానికి ఒక మరి దిశ నిర్దేశం చేసినటువంటి మంచి సినిమాగా మనం చెప్పవచ్చు. తపస్సు 1995లో విడుదలయ్యి ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి కథ సారాంశం ఈ విధంగా ఉంటుంది. అందరూ సాధారణంగా బ్రతికే జీవితం కాదు, కొన్ని జీవితాలు తపస్సులాగా మారతాయి. అటువంటి ఒక తపోమూర్తి కథే ఇది. విశ్వం అనగా భరత్ గారు గ్రామంలో ఉన్నత ఆలోచనలు కలిగిన పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయనకు విద్య అనేది ఉద్యోగం కాదు, సేవ. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే తన జీవిత ధ్యేయంగా భావించే వ్యక్తి. వినయంతో నిరాడంబరంగా జీవించే విశ్వం తన విద్యా విధానం ద్వారా గ్రామంలో ఎంతో గౌరవం సంపాదించుకుంటాడు. అతని చుట్టూ ఉన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ అతని నిజాయితీకి, త్యాగానికి మురిసిపోతారు. విశ్వం జీవితంలో వెలుగులా ప్రవేశించే మరొక తపస్సు స్వరూపం రేణుక అనగా కృష్ణభారతి గారు. ఆమె ఓవైపు గ్రామానికి వచ్చిన అభివృద్ధి అధికారినిగా కాక, మరోవైపు నుంచి మంచి మనసు గల విలువలతో నిండిన వ్యక్తిత్వం. ఆమెకు విశ్వం జీవన విధానం నచ్చుతుంది. మొదట నిస్వార్థమైన గౌరవంగా మొదలైన సంబంధం పరస్పర గౌరవం ప్రేమగా మారుతుంది. కానీ ఈ ప్రేమ ఆరాధనగా మారేలోపు కథలోకి చీకటి ప్రవేశిస్తోంది. గ్రామంలో ఉన్న కొందరు అధికారం కోసం, స్వార్థం కోసం విశ్వమును మచ్చలు కట్టే ప్రయత్నం చేస్తారు. అతని నిజాయితీ పట్ల అసహనం కలిగిన వారు పాఠశాలలో జరిగిన ఒక చిన్న సంఘటనను పెద్దది చేసి అతనిపై తప్పుడు ఆలోచనలు మరియు నేరారోపణలు చేస్తారు. విశ్వం పట్ల గ్రామస్తులు నమ్మకం తలకిందులవుతుంది అన్న అనుమానం పుట్టే సమయానికి రేణుక మాత్రం విశ్వాసాన్ని మదించి అతని మంచితనాన్ని నమ్మి నిలబడుతుంది. ఆ సమయంలో తపస్సు అనే పదానికి కొత్త అర్థం తొలుక్కుమంటుంది. అది దేవాలయాల్లో చేసే ధ్యానం కాదు. ఒక వ్యక్తి తన నైతిక విలువలు, బాధ్యత, ప్రేమను నమ్మి దుర్మార్గానికి ఎదురు చెప్పే ప్రయత్నమే తపస్సు. విశ్వం తనపై వచ్చిన అపవాదాన్ని తానే ఛేదించాలి అని తీర్మానించుకుంటాడు. పాఠశాల మరియు విద్యార్థులు, సమాజం అన్నిటినీ పునఃస్థాపించడానికి తప్పించడమే అతని లక్ష్యం అవుతుంది. క్రమంగా అసలు కుట్ర వెనుక ఉన్న నిజాలు బయటకు వస్తాయి. చివరికి అతని నిజాయితీ వెలుగులోకి నిలుస్తుంది. రేణుక ప్రేమ కూడా పరీక్షలు దాటి నిలబడుతుంది. కానీ ఇది గెలిచిన కథ కాదు, నిలిచిన కథ. విశ్వం న్యాయం సాధించుకున్నాడు, కానీ బాధను మర్చిపోలేదు. అతని తపస్సు ఫలించింది, కానీ తపస్సు ముగియలేదు. ఈ చిత్రం సాధారణ ప్రేమ కథ కాదు. ఇది నమ్మకాన్ని పరీక్షించే మరి త్యాగాన్ని, నిన్ను చూడని మాయదారి, నిజాయితీకి ఎదురైన అంధకారానికి ప్రతిఘాతంగా నిలిచే దీప శిఖ. తపస్సు ప్రేమ మీద నమ్మకాన్ని కోల్పోకుండా న్యాయాన్ని నడిచే మార్గంగా మార్చుకున్న గురువు కథ. ప్రథమాంకం. విశ్వం ఓ చిన్న పల్లెటూరు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా బాగా నిశ్శబ్దంగా బ్రతికే, విద్యార్థులను ప్రేమించే మనసున్నటువంటి వ్యక్తి. అతనిలో ఎక్కడో ఒక నిరాడంబరత, ఓ త్యాగశీలత కనిపిస్తోంది. అతని ఇంటిలో ఉన్నది ఒక తల్లి మాత్రమే. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. విశ్వం పాఠశాలలో పిల్లలతో తెలుగు పద్యాలను పఠింపజేస్తూ ఇలా చెబుతాడు: నీతి పాటించు, సత్యాన్ని పలుకు, మోసగాళ్ళ చేతిలో మనిషితనాన్ని కోల్పోకు అంటాడు. ఒకరోజు గ్రామానికి ఒక కొత్త కుటుంబం వస్తుంది. వారు కుమార్తె రేణుక. కళలకు ఆసక్తి ఉన్న ఆమె విశ్వాన్ని చూసి మొదట పెద్దగా ఆసక్తి చూపదు, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతని మనసు శుద్ధత ఆమెకు ఆకట్టుకుంటుంది. మరొక కోణం ప్రేమ సిగురించు క్షణాలు. రేణుక విశ్వాసానికి తీపి మాట్లాడుతుంది. అతను కూడా దూరంగా ఉంటూనే తన మనసులో ఆమెకి చోటివ్వడం మొదలు పెడతాడు. కానీ వీరి మధ్య కలిగే ప్రేమ కథ తనంత తానే సులువుగా సాగదు. అనుకోని విధంగా గ్రామంలో ఎప్పుడో జరిగిన ఓ చిన్న అపకారం విశ్వానికి నిందగా మిగిలిపోతుంది. రేణుక తండ్రికి తెలిసి ఆయన తీవ్రంగా విరుచుకుపడతాడు. నీ మనసు ఎంత మంచిదైనా నీపై మచ్చపడింది విశ్వ, మా ఇంటి గడప కూడా తొక్కకో అని చెప్తాడు. నీ మౌనమే నా మణిదీపం ఒక పాట. ఈ పాటలో రేణుక తన మనసులోని కలవరం, ప్రేమను విశ్వం పట్ల బయటపడని అని అనుభూతులుగా చూపిస్తుంది. ఒక మనిషి ప్రేమ ఎంత మధురంగా మొదలైనా త్యాగానికి దారి తీస్తే అదే నిజమైన తపస్సు. కథలో మలుపు. విశ్వంపై పాత కేసు మళ్ళీ తెరపైకి వస్తుంది.
ఊర్లో ఒక చిన్నారి బాలిక గాయపడిన ఘటనకు అతడినే అనుమానిస్తారు. నిజానికి అది ఒకప్పుడు మర్చిపోయిన విషయం. కానీ ఒకరికి పగ, మరొకరికి కోటి మూల్యమైన పేరును కాల్చాలనే తలపు. విశ్వం మౌనం వహిస్తాడు. అతను నిశ్శబ్దంగా ఊరిలోని ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసి తన ఇంట్లో ఉండే భిక్ష గుడిని పట్టుకొని సేవకుడిలా మారిపోతాడు. విశ్వం మాటలు: నా పేరు శుద్ధం కావాలి, నాలోంచి మానవత్వం పారిపోకుండా ఉండాలి, అందుకే మౌనం నా తపస్సు. రేణుక నిర్ణయం ప్రేమకు, త్యాగాన్ని అంకితం. రేణుక తండ్రి రామచంద్రయ్య ఒక మదపాని వ్యాపారి. ఆమెకు పెళ్లి చూపులు పెట్టేందుకు ఒప్పుకుంటాడు. కానీ ఆమె గుండె మాత్రం ఇప్పటికీ విశ్వం వద్దే. రేణుక తన తల్లిని అడుగుతుంది: తల్లి, ప్రేమించానన్న వదలలేను. తండ్రి ఆశించిన జ్ఞానం నేను ఎప్పుడో విశ్వం దగ్గర నేర్చుకున్నాను. ఆమె గుండె లోతుల్లో విశ్వం అంటే ఒక విలువ, ఒక నిబద్ధత, ఒక నిర్భయం. తపస్సు భావన ఓ దేవాలయం లాంటి జీవితం. విశ్వం ఇప్పుడు చిన్న చిన్న విద్యార్థులకు ఊరి అంచుల్లో చదువు చెప్తూ ప్రతి పేదవాడికి తన వంతు సహాయం చేస్తూ జీవితం సాగిస్తాడు. అతని జీవితమే తపస్సు. ఒకరోజు ఒక చిన్నారి బాలిక మునుపు అపవాదు కారణమైన అమ్మాయే ఒళ్ళో కూర్చుని ఇలా అంటుంది: బాబు, నన్ను తప్పు పట్టింది మా నాన్నే, నువ్వు కాదు. ఈ మాటలు వినగానే విశ్వం కళ్ళలో నీరు తడుస్తుంది. కానీ అతను ఎవరిని దూషించడు. అతని లోపలి తపస్సు పూర్తయినట్టు, గమ్యం చేరినట్లు కనిపిస్తోంది. నిజం అనే దీపం మౌనంలోనే వెలుగుతుంది. ఈ పాటలో విశ్వం జీవితం, సేవా దృక్పథం, త్యాగభావన ప్రతిబింబిస్తూ ఉంటాయి. క్లైమాక్స్ తపస్సుకి అర్థం చెప్పిన కథ. గ్రామ సభలో ఆ బాలిక తండ్రి వచ్చి సమాజం ముందు భజంత్రీకరంగా ఒప్పుకుంటాడు: విశ్వం తప్పు చేయలేదు, నిజాన్ని అర్థం చేసుకునే ముందు మేము మానవత్వాన్ని కోల్పోయాం. ఈ సంఘటన తర్వాత గ్రామస్తులు విశ్వానికి మరొకసారి గౌరవాన్ని చలమని చేస్తారు. కానీ అతడు స్పష్టంగా చెబుతాడు: నాకు గౌరవం కాదు, ఒక చిన్నారి ముఖంలో చిరునవ్వు రావటం చాలు అని అంటాడు. అంతేకాక రేణుక తన తండ్రిని ఎదిరించి విశ్వం ప్రక్కన చేరుతుంది. కానీ ఆమెకు కూడా అతడి తపస్సును కాపాడాలనే తపన. నీ జీవితానికి నేను అడ్డు కాకూడదు, కానీ నీ పక్కన ఉండే తగిన వాడిని కావాలని నా తపస్సు అంటాడు. సంక్షిప్త ముగింపు: విశ్వం తన జీవితం చివరి వరకు ప్రజల కోసం, చిన్నారుల కోసం తపస్సుగా బ్రతికేస్తాడు. రేణుక అతని సొంతం కాకపోయినా అతని ధ్యేయానికి తోడుగా ఉంటుంది. తపస్సు అంటే ఏ దేవాలయంలోనూ దీపాలు వెలిగించడం కాదు. ఎవరి పేరు మీద మచ్చ వచ్చినా మౌనంగా జీవిస్తూ నిజాన్ని నిలబెట్టుకోవడమే తపస్సు. ఇదే విశ్వం తపస్సు, ఇదే మన కథ చివరి పాఠం. మరి డియర్ ఫ్రెండ్స్, మరి ఈ సినిమాలో భరత్ గారు అద్భుతంగా నటించడం జరిగింది. ఇంతవరకు మరి అనేక అద్భుతమైనటువంటి కథలు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈరోజు తపస్సు అనేటువంటి సినిమాను మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ, మరి మా గోదావరి కెరటాలు అనే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరం కోరుకుంటున్నాం. వీటిలో అద్భుతమైనటువంటి పాటలు అనేకం ఉన్నాయి. వాటిలో ఇప్పటికీ ఎప్పటికీ మరి మన హృదయాల్లో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైన పాట మీకోసం ఇప్పుడు. ఫ్రెండ్స్, మీకోసం ఈ పాట చిత్రం తపస్సు సినిమాలో మరి మనో గారు పాడినటువంటి ఈ పాట. సంగీతం శ్రీ కోటి గారు, గీత రచయిత వెన్నెలకంటి గారు. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓ మైనా వదలనిక ఏమైనా, నాలోన శృతిలయలు నీవేనా, గుండెల్లోన నిండి ఊహ నీవే కిరణ్, రావే కిరణ్. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. నేడే కొండ కోన తోడుగా, ఎండవాన చూడగా, ఈడు జోడుగా, ఎన్నో ఊసులాడగా, తోడు నీడగా,
ఈడు గోదారి పొంగింది చూడు నా దారికొచ్చింది నేడు ఆశ తీరగా, ప్రేమ మాగాని పండింది నేడు మారాని పారాని తోటి నన్ను చేరగా, గువ్వల జంటగా ఓ సాగే వేళలో నవ్వుల జంటగా ఓ రావే నా కిరణ్. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార, తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. రావే ఆకాశాన విల్లుగా ఆనందాల జల్లుగా, మల్లెలు చల్లగా ముద్దే నేడు తీయగా, తెరే తీయగా, గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చి పాను పేయగా, కోటి మందారు గంధాలు తోడి అందాలు చందాలు నాకు కానుకీయగా, ఊహల లాహిరి ఓ ఊగే వేళలో ఊపిరి నీవుగా ఓ రావే నా కిరణ్. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార, తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓ మైనా వదలనిక ఏమైనా, నాలోన శృతిలయలు నీవేనా, గుండెల్లోన నిండి ఊహ నీవే కిరణ్, రావే కిరణ్. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు చితార, తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు చితార. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.